కర్నూలు ఆ తర్వాత చేవెళ్ళ ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే ఇంకొక ఘటన జరిగింది. ఈరోజు జనగామ జిల్లా రఘునాథపురంలో ఘోర ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఘటనా ప్రదేశంలోనే 2 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిడిగొండ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. మృతుల్లో ఒకరు దోమలగూడ వ్యక్తిగా గుర్తించారు, మరొకరు హన్మకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బట్ అందరికన్నా ముందు ఈ అంశానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్న క్రమంలో ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆగి ఉన్న లారీని వెళ్లి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. రాత్రిపూట మరి ముఖ్యంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న చేవెళ్ల ఘటన చూసాం, అంతకుముందు కర్నూలు ఘటన. అయితే కర్నూలు ఘటనలో ప్రైవేటు బస్సు, అయితే ఇప్పుడు ఈ ఘటనలకు సంబంధించి ఆర్టీసీ బస్సు. అయితే రాత్రిపూట ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ముందు భాగం ఈ రైట్ సైడ్ అంటే ఢీకొట్టిన సందర్భంలో ఇటువైపు ఉన్న వాళ్ళంతా ఇటువైపు ఆ ఉన్న సీట్స్ మీరు చూస్తే పూర్తిగా నుజ్జు అయిపోయాయి. ఆ ముందు భాగం ఎక్కడ వాళ్ళకి తప్పించుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఢీకొట్టిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వేగంగా వెళుతున్న ఆర్టీసీ వోల్వో బస్, అది వోల్వో బస్, ఇంకా చెప్పాలంటే లగ్జరీ బస్. అది వరంగల్కి మీరు చూడొచ్చు WL1 అని ఉంది, వరంగల్ అని చెప్పి. అయితే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అది కూడా ఇసుక లారీలా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు వెళ్ళి లారీని ఢీకొట్టిన ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. ఈ సంఖ్య పెరగచ్చనే అనుమానాలు ఉన్నాయి అక్కడ, ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. మీరు చూడొచ్చు ఆ సీట్ అన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. ఎక్సెప్ట్ డ్రైవర్ ప్లేస్, అలాగే డ్రైవర్ వైపు ఉన్న ఆ సీట్ల మీద అంతగా ఇంపాక్ట్ లేదు, కానీ ఇటువైపు మాత్రం కుడివైపు ఉన్న సీట్ల మీద మాత్రం తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఈ ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. మరి ముఖ్యంగా ఎంట్రన్స్ గేట్ నుంచి మొదలు పెడితే, ఎంట్రన్స్ గేట్ నుంచి మీరు రైట్ సైడ్ చూడండి. ఫస్ట్ 2 సీట్స్కి సంబంధించి 1, 2, 3 వరుసల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. రఘునాథపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు దోమలగూడ వాసిగా గుర్తించారు, మరొకరు హన్మకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అసలు ఆ పార్కింగ్కి సంబంధించిన విజువల్ చూడండి. లారీ తప్పు కూడా ఉంది. లారీ తప్పు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారా లారీలు? మీకంటే ఒక పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయిగా. నేషనల్ హైవే మీద వెళ్ళే చోట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, లేకపోతే దాబాల దగ్గర ఆపుకునే అవకాశం ఉంటుంది కదా. మీ ఇష్టం వచ్చినట్లు లారీలు ఆపేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాట వాడతారా? అసలు ఇలా దొరికిన లారీల్ని, కేవలం లారీనే కాదు, ట్రక్కులు కావచ్చు, ఏదైనా, ఆ మాటకు వస్తే బైక్ కూడా, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాం, ఎక్కడ పడితే కార్లు అక్కడ ఆపేస్తాం, రోడ్డు మధ్యలో ఆపేస్తాం. ఈరోజు లారీ తప్పు క్లియర్ కట్గా ఉంది. ఆ విజువల్ చూడొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే సగం రోడ్డు మీద ఉంది, అది సగానికి పైగా రోడ్డు మీదే ఉంది. దాంతోపాటు ఈరోజు ఆర్టీసీ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా, ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి కనుక, అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాస్త ఆలోచించి వెళ్ళుంటే, స్పీడ్ని కంట్రోల్ చేసుకొని ఉండుంటే, అది ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే, రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో వాటికి సిగ్నల్స్ ఇచ్చేస్తారనుకోండి, లేకపోతే అదేమైనా బ్రేక్ డౌన్ వచ్చిందా ఏమో, హూ నోస్. లారీ ఏమైనా బ్రేక్ డౌన్ అయిందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది ఇన్ డీటెయిల్గా. లారీ ప్రమాదానికి సంబంధించి ఎంత మేరకు అక్కడ పాత్ర పోషించింది, ప్రమాదానికి కారణం అవడానికి, ప్రమాదాన్ని జరగడానికి లారీ తప్పు ఎంతైతే ఉందో ఆర్టీసీ బస్సు డ్రైవర్ది కూడా అంతే ఉందనుకుంటారా మీరు? ఈ ప్రమాదానికి ఈ తప్పు ఎవరిది? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ది అంటూ 61% మంది చెప్తూ ఉంటే, లారీ డ్రైవర్ది అంటూ దాదాపుగా 39% మంది. ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. కర్నూలు ప్రమాదంలో కూడా కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా డ్రైవర్ తప్పితే మనకి అక్కడ కనిపిస్తోంది. ఇటు చేవెళ్ల బస్సు ప్రమాదంలో కూడా అక్కడ కూడా ఆ ట్రాక్టర్ లేకపోతే ఆ హెవీ వెహికల్ని ఇసుక లోడ్ని తీసుకువెళ్తున్న టిప్పర్కి సంబంధించి
అంత హెవీ వెహికల్తో అంటే అంత హెవీ లోడ్తో వెళ్తున్న టిప్పర్ది, అది కూడా ఒక్కసారిగా కంకర అంతా కూడా వెళ్ళి బస్ మీద పడిపోయింది. అఫ్కోర్స్ అక్కడ ఆర్టీసీ బస్సు డ్రైవర్ది తప్పు అనే అంశానికి సంబంధించి కాస్త తక్కువ మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఆ టిప్పర్ డ్రైవర్ది అండ్ ఈరోజు ఈ ఘటనకు సంబంధించి కూడా లారీని కరెక్ట్గా మీరు చూస్తే మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్కి సగం పైనే ఉంది. ఇంకా దాంతోపాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొంచెం దూరంలో కనుక కొంచెం లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళి ఓకే సాధారణంగా ఏమంటూ ఉంటారు, ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి ఒక 50 మీటర్స్ దూరంలో ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి. నేను హైవేల మీద వెళ్తున్నప్పుడు ఇంకొంచెం దూరం ఉన్నా పర్వాలేదు, ఒక 70 వరకు ఉన్నా తప్పలేదు. అదేంటి అంత అంటున్నారంటే జరుగుతున్న ప్రమాదాలు బట్టి కొంచెం దూరంలో ఉండడం బెటర్. ఇది కేవలం ఏమంటారు బస్సు ప్రమాదాలకు సంబంధించి, కారు ప్రమాదాలు అందులో గుర్తుపెట్టుకోండి. చలికాలం, శీతాకాలం ఇదంతా కూడా పొగమంచు కమ్మేస్తూ ఉంటుంది రోడ్ల మీద. అతివేగం వద్దు, స్పీడ్ లిమిట్ ఒక 40లోనో 50లోనో. అదేంటి అంత తక్కువ హైవే మీద అంటే మీకు వేగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? వేగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గమ్యం చేరుకోవడం అవసరమే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రాత్రిపూట కదా కాస్త కునుకేసేస్తూ మనం ట్రావెల్ చేసుకోవచ్చు, జరిగిపోతుంది ప్రయాణం అని చెప్పి. రాత్రిపూట ఆ ప్రయాణాన్ని మ్యాక్సిమం ఎంచుకునే కారణం అదే కదా. బట్ ఆ టైంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ టైంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న సందర్భం. పోనీ అదేవి ఘాట్ రోడ్ కూడా కాదే, హైవే, మన కోసం మనం నిర్మించుకున్న హైవే మీద ప్రమాదం జరుగుతోంది. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. రష్మి కమెంట్ చేశారు ఇద్దరిది తప్పని చెప్పి. ఎస్, ఇద్దరిది కనిపిస్తోంది ఇక్కడ. రోడ్డు మీద అంత పెద్ద హెవీ వెహికల్ని పార్క్ చేయడం డ్రైవర్ది తప్పు. ఎవరిది? లారీ డ్రైవర్ది. ఆ వెనకాల సిగ్నల్ లైట్స్ రెండు ఉంటూ ఉంటాయి కదా, వాటిని బ్లింకింగ్ ఇచ్చడాలో తెలీదు. ఒకళ్ళ పార్కింగ్ లైట్స్ సంబంధించి ఆ పార్కింగ్ లైట్స్ ఇచ్చాడో లేదో తెలీదు. మరి ముఖ్యంగా పార్కింగ్ ఏరియా అయితే మాత్రం కాదు, అది క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తుంది విజువల్లో లారీది. ఇది మొదటిది. ఆ తర్వాత రెండో కారణం, ఒకవేళ అది ఏమంటే బ్రేక్ డౌన్ అయ్యిందా లేదా? బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ఎవరికైనా? లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యింది కాబట్టి రోడ్డు మీద సడన్గా బ్రేక్ డౌన్ అయితే మనం ఎవరు ఏం చేయలేం రోడ్ల మీద. సో అలాంటప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కనీసం ఏది దొరకకపోతే ఒక చెట్టు కొమ్మైనా తీసి దానికి పెడుతూ ఉంటారు. అంటే బ్రేక్ డౌన్ అయ్యింది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి. ఇది రెండోది. బ్రేక్ డౌన్ అయ్యిందా? రోడ్డు మీద ఫస్ట్ నిలిచిపోయింది, అది మొదటి కారణం. రెండోది బ్రేక్ డౌన్ అయ్యిందా? లేకపోతే ఇక సాధారణంగా లారీ డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, ఏ డ్రైవర్ అయినా కాస్త ఈ లోడ్స్ని తీసుకువెళ్ళే క్రమంలో కాస్త కునుకుపాటు వచ్చింది అనుకుందాం, కాస్త నిద్ర వచ్చింది అనుకుందాం. ఓకే, ముందుకు వెళ్ళి పెద్ద ప్రమాదం అది జరగడం కన్నా సరే కాస్త ఆగి ఓ పక్కన ఆకి ఓ చిన్న కునుకు తీద్దాం, ఆ తర్వాత ముందుకు వెళ్దాం అనుకుంటారు. సో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఒకటి, ఆ లారీకి సంబంధించి ఎందుకు ఆకింది రోడ్డు మీద? రెండోది, అదేమైనా బ్రేక్ డౌన్ అయిందా? మూడోది, డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఇది లారీకి సంబంధించి మాట్లాడుకుంటే. ఎట్ ద సేమ్ టైం బస్సు ఎంత వేగంతో వెళ్తోంది? స్పీడ్ లాకింగ్ సిస్టమ్ అఫ్కోర్స్ ఆర్టీసీకి ఉంటుంది, ఒకవేళ ఇక్కడ ఉందా లేదా? మూడోది, ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి? నాలుగోది, బస్సులో ఎంతమంది ఉన్నారు డ్రైవర్లు? ఒకరున్నారా, ఇద్దరున్నారా? ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేస్తున్న క్రమంలో ఇద్దరిని నియమించే అవకాశం ఉంటుంది. ఇక ఆఖరిది, ఆ బస్సు డ్రైవర్కి సంబంధించి కండిషన్ ఏంటి? ఎందుకు చూడలేదు? ఓవర్టేక్ చేసే ప్రయత్నం జరిగిందా? ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఏమైనా చేశాడా? ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో, ఎందుకంటే మీరు చూస్తే నేను సపోజ్ ఇది డ్రైవర్ పొజిషన్ అనుకుందాం, నా ల్యాప్టాప్ మీకు ఒక డ్రైవర్ పొజిషన్లో అంటే ఒక స్టీరింగ్ పొజిషన్లో కనిపిస్తుంది అనుకుందాం. సో ఇలా ఉన్న సందర్భంలో ఒక్కసారిగా నేనేం చేస్తాను, ఇటు రైట్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఇది నా స్టీరింగ్ అనుకుందాం. ఇక్కడ నుంచి బస్ని రైట్ సైడ్ తిప్పే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ నా బస్కి ఉన్న లెఫ్ట్ సైడ్ సీట్స్ ఏమవుతాయి, వెళ్ళి అక్కడ ఢీకొనే అవకాశం ఉంటుంది. అంటే బస్సు ఇలా ఓవర్టేక్ చేసే క్రమంలో లేకపోతే తప్పించే ప్రయత్నం చేశాడా? సాధారణంగా ఏం జరగచ్చు ఇలాంటి ఘటనలకు? ముందు లారీ ఉంటుంది, వెనకాల ఇంకొక వెహికల్ ఉండొచ్చు. అది సడన్గా టర్న్ తీసుకునే క్రమంలో ఇది ఆల్రెడీ దీని వెనకాల ఇంకొక వెహికల్ ఉందనుకుందాం. దీని వెనకాల ఇంకొక వెహికల్ ఉంటే ఏమవుతుంది, దీన్ని తప్పించాలి, ఇది వెళ్ళిపోతుంది, ఇది టర్న్ తీసేసుకుంటుంది. బట్ దీనికి తెలీదు ఆ వెనకాల ఉన్న వెహికల్కి ముందు ఇంకొక హెవీ వెహికల్ ఉందని చెప్పి. సో ఇక్కడ కనుక అతివేగంతో వెళితే ఇటు టర్న్ తీసుకునే ప్రయత్నంలో దాన్ని తప్పించుకునే ప్రయత్నం ఏం చేస్తారు, ఒక్కసారిగా రైట్ టర్న్ తీసుకుంటాడు.
అంతే కదా, ఇలా రైట్ టర్న్ తీసుకునే సందర్భం లారీని ఈ బస్సు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఇప్పటికీ 2 మరణించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాట్ టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు ఒక్కసారిగా కలవరపరుస్తున్న సందర్భం. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఎవరైనా, వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? జనగామ జిల్లా నిడిగొండ ప్రాంతం అంటే రఘునాథ్పల్లి నిడిగొండ అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ఒక బస్సును ఇక్కడ ప్రస్తుతానికైతే ఆర్టీసీ సూపర్ లగ్జరీ రాజధాని బస్సు ఢీ కొట్టింది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఒక్కొక్కటి నేను వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే నిడిగొండ జిల్లాకు సంబంధించి నిడిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇప్పటి వరకు 2 విగత జీవులు అయినట్టుగా మనకు తెలుస్తుంది. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి ఏం జరుగుతుందన్నటువంటి విషయం కూడా, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటి సంఘటన జరగడాన్ని కూడా తీవ్రంగా కలిగిస్తుంది. దీనికి సంబంధించి విగత జీవులైనటువంటి వాళ్ళు దుండిగల్కు చెందినటువంటి పూజలపాటి ఓం ప్రకాష్, అలాగే హనుమకొండ బాలసముద్రానికి చెందినటువంటి నవదీప్ సింగ్, 2 మాత్రం ఇక్కడ విగత జీవులుగా చూసేటువంటి ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత ఉన్నటువంటి క్షతగాత్రుల్ని మాత్రం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఈ నిడిగొండ వద్ద జరిగినటువంటి హైదరాబాద్ అలాగే వరంగల్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని వెనుక నుండి ఈ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినటువంటి పరిస్థితి. దీంట్లో 2 మాత్రం అంటే అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. ప్రస్తుతానికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి మనం పరిశీలిద్దాము. వీరికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా బస్సులో ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా మొత్తం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రక్తం కూడా అక్కడ ఉన్నది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హుటాహుటిన ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్లను కూడా పగలగొట్టి ఇక్కడ నుంచి ఎగ్జిస్టింగ్ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి చేశారు. మొత్తం ఈ డోర్లన్నీ మొత్తం పగిలిపోయాయి. ఈ డోర్లు పగిలిన తర్వాత ఇక్కడి నుండే చాలా మంది బయటకు వచ్చారు. ముందు భాగంలో కూర్చున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ప్రమాదం బారిన ఎక్కువగా పడి అక్కడికక్కడే విగత జీవులుగా మారినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ రాజధాని అంటే ఉదయం తెల్లవారుజామునే నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో అంటే బస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొంత ఆ నిద్రలో ఉండేటువంటి పరిస్థితి. మరి బస్సు డ్రైవర్ ఎందుకు అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ డ్రైవర్ మాత్రం తను క్షేమంగానే బయటపడ్డాడు, కానీ ప్రయాణికులే చాలా తీవ్రంగా ఉన్నారు. ఒకసారి ఆ జేసీబీ తోటి ఇక్కడ ఉన్నటువంటి బస్సుకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ క్షతగాత్రులు మాత్రం జనగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మాత్రం తరలించారు. అక్కడ ఒక 5 మాత్రం చాలా తీవ్రంగా ఉన్నారు. బస్సు భాగం ముందు పూర్తిగా దెబ్బతినడంతో కొంత మొత్తం ఇబ్బందికర వాతావరణం అయితే ఉండే పరిస్థితి. ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు భాగం ఎంత దారుణంగా దెబ్బతిందంటే ముందు కూర్చున్నటువంటి వాళ్ళు మొత్తం ఆ సీట్లు కూడా పూర్తి స్థాయిలో ముందు మనం చూడొచ్చు. ఈ ముందు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ విగత జీవులుగా మారిపోయినట్టు పరిస్థితి. ఇక్కడ ఈ ముందు భాగంలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఎగ్జిస్టింగ్ డోరుతో పాటు ఆ డోర్లను కూడా పగలగొట్టినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసాము. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంత సహాయం చేశారు. ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన ఆ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ బస్సు ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందనేది కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ ఉన్నటువంటి స్థానికంగా పక్కనే ఉన్నటువంటి రఘునాథ్పల్లి మండల పోలీసులు అలాగే జనగామ నుండి వచ్చినటువంటి పోలీసులు మాత్రం వెంటనే ఇక్కడ హుటాహుటిన ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక్కడ కాకపోతే ఆగి ఉన్నటువంటి ఇసుక లారీ ఎట్లాంటి ఇండికేషన్స్ కూడా అక్కడ పెట్టలేదు. పెట్టకపోయేసరికి మామూలుగా ఇక్కడ జరుగుతుంది అంటే వెళ్తుంది కావచ్చు అని అనుకున్నారు. కానీ ఆ బ్రిడ్జ్ ఆ ప్రమాదానికి కూడా కారణం ఏంటంటే బ్రిడ్జ్ పై నుండి కిందికి రాగానే ఆ వెంటనే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇక్కడ ఈ ప్రమాదానికి అంటే లారీ ఆగి ఉంది. ఒక్కసారి మనం ఆ లారీ ప్రాంతాన్ని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ బస్సులో ఉన్నటువంటి ఆ వ్యవస్థను ఒక్కసారి చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ దిగగానే ఇక్కడ ఉన్నటువంటి లారీని అతివేగంగా ఢీ కొట్టినటువంటి పరిస్థితి
ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే కొంతమంది ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళు కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ ప్రమాదం జరిగిన మీరు ఉన్నారు ఇక్కడ? మీరు ఎక్కడే? ఏం జరిగింది అసలు? మీకున్న సమాచారం ఏంటి? నేను రాత్రి 2:10 లేచిన టాయిలెట్కి. లేచేటప్పటికి మొత్తం లారీలు మొత్తం ఇటు అటు సైడ్ మొత్తం జామ్ అయినాయి. అయితే జామ్ అయినప్పుడు ఆర్టీఓ గిట్లా పెట్టింది కావచ్చు, లారీలు కదా ఆర్టీఓ గిట్లా పెట్టింది కావచ్చు అని నేను అనుకున్నాను. అయితే 1 గంట ప్రాంతాన టపాన్ సప్లైన్ వచ్చింది. టపాన్ సప్లైన్ వచ్చినప్పుడు నా ఆటోలో కట్టి ఉండే, కట్టి ఇట్లా పడిపోయిందా అని చెప్పి అనుకున్నాక మళ్ళీ 1:16 మేలుకు వచ్చింది. లేచేసరికి మొత్తం అటు ఇటు వెహికల్స్ మొత్తం జామ్ అయినాయి. 1 గంటకు. అయితే మళ్ళీ 5 గంటలకు ఆటో పెట్టి స్టాండ్ మీద పెట్టి వచ్చి చూసిన పోలీసు వాళ్ళు ఇట్లుండు ఎక్కడికి ఒక బాబు పోనీ కంటే బస్సును లారీని 2 చేసి ఇక మళ్ళీ ఇదిగా వెళ్ళిపోయాను. ఎంతమంది క్షతగతులు అయ్యారు? ఎంతమంది చచ్చిపోయారు? హాస్పిటల్ పోయినాక ఇంకొకరు చచ్చిపోయారు. 6 రోజులు తీవ్ర గాయాలైంది. జనగం ఏరియా హాస్పిటల్. ఒక్కసారి మనం ప్రమాద తీవ్రతను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం పరిశీలిద్దాము. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలానికి కూడా వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లారీలు కూడా కొద్దిగా ఇసుక అంటే ఏటూరు నాగారం మంగపేట ప్రాంతాల నుండి కూడా వేగంగా లారీలు కూడా వస్తుంటాయి. ఎక్కువగా ఈ ప్రమాదాలు లారీల వల్ల కావడము, లారీలు కూడా వేరే వాహనాలను ఢీకొట్టడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రమాదానికి ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. లారీ ఇక్కడే ఆగిపోయింది. దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత పక్క కాబోని వేరే దగ్గర ఆపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే రోడ్డు మీదనే ఇది ఆగి ఉందన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనం చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ అక్కడ చూస్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ అంటే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది 1 వే ఆ అవతల నుండి వచ్చేటువంటి అయితే ఇక్కడ లారీ కూడా ఏం జరిగింది, మరి లారీ ఎందుకు ఇక్కడే ఆపాల్సి వచ్చిందో మనం అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇది లారీ ఖరాబ్ అయ్యి ఆపుకొని ఉన్నాడు డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ చూసుకోలేదు. ఇక్కడ చెట్లు కూడా పెట్టిండు, ఆయన ఏది మండలు కూడా పెట్టిండు. డ్రైవర్ నిద్రపోయిండా ఎట్లా అనేది తెలియదు. ఇక ఆర్టీసీ డ్రైవర్ తప్పు. ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారము ఇక్కడ లారీ ఫెయిల్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ నుండి వస్తున్నటువంటి క్రమం ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి డైరెక్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆ లారీ అక్కడ నుండి వేగంగా వచ్చేటువంటి వెహికల్, కానీ ఇది లారీ ఫెయిల్ కావడం వల్ల అక్కడ నుండి ఇక్కడ పక్కకు ఈ ప్రాంతంలోనే ఆపుకున్నారు. కానీ ఇది గమనించాల్సినటువంటి బస్సు డ్రైవర్ మాత్రం అది గమనించకుండా వేగంగా వచ్చి ఇక్కడ ఢీకొట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫెయిల్ అయినటువంటి ఆ లారీకి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ఆ కొమ్మలు కూడా, చెట్టు కొమ్మలు కూడా ఇక్కడ పెట్టారు. ఈ మామిడి కొమ్మలు అలాగే కొన్ని చెట్ల కొమ్మలు కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఈ లారీ ప్రస్తుతానికైతే ఇక్కడే రోడ్డు మీద ఆపుంది. కానీ వేగంగా ఇది 1 వే, కానీ కొద్దిగా సమయం పాటించి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సైడ్ నుండి చూసుకోవాల్సినటువంటి డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంటే అప్పటికే జరగాల్సిన సమయం జరిగిపోయింది. ఇక్కడ లారీకి వెనుక వైపు అంటే రైట్ సైడ్ కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ వెంటనే ఢీకొట్టడంతో ముందు నుండి వేగంగా ఢీకొట్టుకుంటూ లోపల దాకా వెళ్ళింది. మొత్తం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఇక్కడ గ్లాసులు అన్ని అద్దాలని పగిలిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ముంగటి భాగం మొత్తం పూర్తిగా నుజ్జు కావడంతో ముందు సీట్లలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ అంటే దాదాపు ఇద్దరు మాత్రం విగత జీవులుగా మారారు. ప్రస్తుతానికి ఒక 6 మాత్రం ఇక్కడ క్షతగాతులయ్యారు. వారు మాత్రం ప్రస్తుతానికి జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సచిన్, రైట్. ఆ లారీ డ్రైవర్ ఎక్కడున్నారంట ప్రస్తుతం? ఎందుకంటే అతగాడికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? ప్రస్తుతం లారీ డ్రైవర్ ఎక్కడున్నాడు? అట్ ద సేమ్ టైం ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఎందుకంటే ఘటన జరిగిన ఆ విజువల్ చూస్తే కనుక ఆర్టీసీ డ్రైవర్కి సంబంధించి ఆ ప్రాంతానికి ఏం జరగలేదు కాబట్టి బహుశా గాయాలు అయి ఉండొచ్చు గాక. సో ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది వెంకటరత్నం? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లారీ డ్రైవరు ఇక్కడ వెహికల్ ఇక్కడ ఆపిన తర్వాత పక్కనే వాళ్ళు సేద తీరుతున్నారా లేకపోతే వాళ్ళ అంటే ఆఫీసర్లకి వాళ్ళ సార్కి కానీ ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళారు. పూర్తిగా ఆ బస్సు మాత్రం ఇక్కడ లారీ ఆపిన తర్వాత తను మాత్రం పక్కనే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఇక్కడ కొమ్మలు గిట్లా ఇవన్నీ పెట్టి వేరే వాహనాలు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళందరూ ఇన్ఫార్మ్ జరిగిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రంగనాథపల్లి పోలీస్ స్టేషన్లో కూడా లారీ డ్రైవర్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ బస్సు డ్రైవర్ కూడా అంటే పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఉన్నారు. ఇక్కడ అంటే పోలీసుల అదుపులోనే ఇక్కడ ఉన్నటువంటి 2 డ్రైవర్లు ఉన్నారు. విషయాలు కూడా పూర్తిగా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు ఎవరిదైనటువంటి కోణంలో
పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ లారీ మాత్రం అది ఫెయిల్ అయినటువంటి లారీ, ఇక్కడ పక్కనే ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా కొన్ని బారికేడ్ లాంటివి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు, ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయినా కానీ కొన్ని చెట్ల కొమ్మలు ఆకులు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా రాళ్ళు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగినటువంటి సంఘటన. అప్పటికి తెల్లవారుజామున కూడా కాదు, ఎందుకంటే అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అప్రమత్తత అనేది లేకపోవడం అనేది ఒక ఇర్రెస్పాన్సిబిలిటీగానే గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రిడ్జ్ నుంచి వస్తున్నప్పుడు రహదారి మొత్తం చూసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి లారీ అది ముందు వెళ్తున్నప్పుడు అది వెళ్తుందా లేదా ఆగి ఉందా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ 100 మీటర్ల దూరం నుండే 60 మీటర్స్ దూరం నుంచి, అలాగే 50 మీటర్స్ దూరం నుంచి కూడా తను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా నిద్రమత్తులో ఉన్నాడా లేదా ఏం జరిగిందనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. దగ్గరికి వచ్చి అప్రమత్తం అయ్యే లోపే ఇక్కడ ఈ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఆ వచ్చే స్పీడ్ కి కూడా ఓవర్ స్పీడ్ కి ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఢీకొట్టుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ ఇద్దరు మాత్రం ఇక్కడ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇక్కడ ఆర్టీసీ టీమ్ కి అంటే డిపో మేనేజర్ కూడా వాళ్ళు సమాచారం అందించారు. ఆ ప్రస్తుతానికి ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని మాత్రం ఇక్కడ జనగామ ఆసుపత్రికి కొంతమందిని తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఇద్దరు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం ఇక్కడ మొత్తానికి పోలీసుల అదుపులో మాత్రం డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు. సచిన్.